నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గోదావరి కనిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలిసిన బీజేపీ నాయకులు కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీలో నూతన శక్తి ప్రవాహం. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ సమక్షంలో బీఆర్ఎస్ నుంచి భారీగా చేరికలు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నందు RG1, RG2 జట్ల మధ్య వాలీబాల్ పోటీల ఎంపిక. బ్రెయిన్ స్ట్రోక్ తో యువతి మృతి. నేత్రదానంకు అంగీకారం తెలిపిన కుటుంబ సభ్యులు. నేత్రాలను సేకరించిన ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్. ఈరోజు నీల్వాయి గ్రామంలో బీజేపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ అన్న గారిని గోదావరి కనిలో బీజేపీ నాయకులు కార్యకర్తలతో పాటుగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ చేపట్టిన కార్యక్రమాలపై ఆకర్షితమై పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లి గ్రామంలో నిర్వహించిన విస్తృతమైన చేరికల కార్యక్రమంలో సుమారు 100 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముఖర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖులు ఎర్రం స్వామి, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మి, మాజీ ఎంపీటీసీ ఎర్రం స్వామి సతీమణి కాడారి చంద్రయ్య, కాపు సంఘం అధ్యక్షులు అమరగోని లింగయ్య యాదవ్, సంఘం అధ్యక్షులు అంజయ్య ముదిరాజ్, సంఘం అధ్యక్షులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నిఖార్సైన మార్గదర్శిగా నిలుస్తోంది. ప్రజల అభివృద్ధిని చూసి స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తున్నారు. ఇది నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఇబ్బంది రావద్దు, అన్ని రకాల అద్భుతమైన వసతులు ఉండాలి, రోడ్లు ఉండాలి, మంచినీరు ఉండాలి, తాగునీరు ఉండాలి, సాగునీరు ఉండాలి. దాంతో పాటు ఇలా రైతు ముఖాన చిరునవ్వుతో ఉండాలి. పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ 100 ఇల్లు ఇక్కడ ఇచ్చినాం. ఇవాళ కట్టిస్తా ఉన్నాం. ఆ చెల్లె వచ్చి చెప్తా ఉంది, అన్న కడతా ఉన్నా, బిల్లు పడలేదంటే అధికారులు చెప్పి ఇప్పుడే చెప్పినా ఇచ్చేస్తామని. ఇవాళ ఒక్కరు కాదమ్మా, పక్క నియోజకవర్గాల అధికారులు ఇక్కడే ఉన్నారు, అడగండి. మన పెద్దపల్లి పోయినా, మంత్రి పోయినా, ధర్మారం పోయినా ఊరికి ఎన్ని ఇచ్చిరో తెలుసా? ఇల్లు 5, 6, 2. కానీ ఇలా మీ కుటుంబ సభ్యుడు ఎన్ని ఇచ్చిండమ్మా? 100 ఇల్లు తక్కలపల్లికి ఇచ్చిండు. ఇలా రోడ్లు, నీళ్లు అన్ని కూడా పెద్ద పెద్ద చేస్తా ఉన్నా. మా లింగసమని చూపిస్తా ఉన్నా, అన్న ఈ రోడ్డు నేనే ఇచ్చిన, ఆ రోడ్డు నేనే ఇచ్చిన. గర్వం అనిపించింది. మంచిగా పెట్టుకుంటా ఉన్నారు, ఇంకా రోడ్లు నడుస్తా ఉన్నారు. వచ్చి మళ్ళా ఇవాళ పొద్దున్నే వచ్చి ముఖ్యర శ్రీనివాస్ అడిగిండు, చెరువు కట్ట రోడ్డు వెడల్పు చేయాలని అన్నాడు. నన్ను తీసుకుపోయాడా, నిలబెట్టిపోయాడా అని చెప్పి. పొద్దున్న లేస్తే ఏదో చేస్తాడంటే అలిగి వెళ్ళిపోయిన రాత్రి మళ్ళా 6 కోట్ల రూపాయలు ఇవాళ శాంక్షన్ చేసి జీవో ఇచ్చిన. ఇవాళ చెరువు కట్ట రోడ్డు వెడల్పు చేస్తూ కట్ట మీద బ్రహ్మాండమైన రోడ్డుతో పాటు ఆడ డ్రైన్ ఒక బ్రిడ్జ్ కూడా కట్టే కార్యక్రమానికి ఇవాళ అది కూడా శాంక్షన్ చేసిన. 6, 12 కోట్లు మళ్ళీ వచ్చిన. ఇది ఈయన చేసే నా దగ్గర దోపిడి. వేరే ఊళ్ళలో వచ్చి తిడతా ఉంటే వాళ్ళకు కూడా కాదనుకుంటే అన్ని పనులు చేసుకుంటూ పోయినా ఏ ఊళ్ళలో ఇక నిధులు ఇవ్వడానికి పనులు లేవు. ఇవన్నీ కూడా టెండర్లు అయ్యి పని అయ్యి నడుస్తానికి సమయం పడుతుంది. ఒక ఇల్లు కడితే సమయం పడ్డట్టు రోడ్డు కూడా 3-4 నెలలు 4 నెలలు పడుతుంది. బ్రహ్మాండంగా అడిగిన వారికి అడిగిన చేసుకుంటూ ఇవాళ చేస్తూ పోతా ఉంటే మా మున్సిపల్ నాయకులు కుళ్ళుకుంటా ఉన్నారు. అన్ని ఊళ్ళల్లో 100 ఇల్లు ఇస్తాడు, అన్ని ఆడ చేస్తుంటే వాళ్ళకు కూడా అన్ని రోడ్లు చేస్తా ఉన్నా. వాళ్ళకి చెప్పిన మీరు లైట్లు పెద్ద పెద్దగా జిగేలు మరి మీ ఊర్లో అవుతా ఉంటే మా వాళ్ళు కూడా తిడుతున్నారు. అక్కడ జిగేలు మనాలే, ఇక్కడ జిగేలు మనాలే. రామగుండం నియోజకవర్గం
ఇతర ప్రాంతాలకి ఆదర్శంగా అయ్యే విధంగా ఈరోజు అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇలా చిన్న పవర్ హౌస్ ఉంటే, చిన్న కేశరం ఫ్యాక్టరీ ఉంటే ఇన్ని వేల మంది మనం దాని మీద ఆధారపడి బతుకుతా ఉన్నాం. రామగుండంలో పవర్ హౌస్ బంద్ చేశారు. అక్కడ 1x800, అక్కడ ఉన్నదానికంటే 20% ఎక్కువ
ఈరోజు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నందు RG1, RG2 జట్ల మధ్య వాలీబాల్ పోటీల ఎంపిక జరిగింది. ఈ పోటీలలో RG2 జట్టు RG1 జట్టుపై గెలుపొందింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ చంద్రశేఖర్ గారు SO2GMR RG12 ఏరియా విచ్చేసి క్రీడాకారులను ఉత్తేజపరుస్తూ క్రీడాకారుల పరిచయ కార్యక్రమంలో పాల్గొని అందరూ చక్కగా ఆడి ఎల్లందు ఏరియాలో జరుగు కంపెనీ లెవెల్లో గెలిచి అలాగే ఆల్ ఇండియా స్థాయిలో కూడా గెలిచి సింగరేణికి కీర్తి పథకాన్ని ఎగురవేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో RG1 స్పోర్ట్స్ సూపర్వైజర్ H రమేష్, RG2 స్పోర్ట్స్ సూపర్వైజర్ శ్రీ M నరేందర్ రెడ్డి, కోఆర్డినేటర్ సామల సత్యనారాయణ, కిషోర్, జాన్ కెనడీ, అశోక్ మరియు సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు MS రాజ్ ఠాకూర్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామగుండం నియోజకవర్గ అభివృద్ధి సంబంధిత పలు అంశాలపై చర్చించారు. ఇందిరమ్మ హౌసింగ్ బిల్లులు త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ గారిని కోరారు. అదేవిధంగా రామగుండం మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం NTPC సంస్థ CSR నిధుల నుండి తగిన నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతర్గా మరియు పాలకుర్తి మండలాలలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి కావాల్సిన నిధులను కేటాయించాలని కూడా ఎమ్మెల్యే కోరారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం మరియు అధికార యంత్రాంగం సమన్వయంతో కృషి కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. రామగిరి మండలం 8వ కాలనీ ST2 2041 క్వార్టర్లో నివసించే జోగు కొమరయ్య రాత్రి బ్రెయిన్ స్ట్రోక్తో మరణించగా కుటుంబ సభ్యులు గుండెల విసేలా రోధించారు. కొమరమ్మ నేత్రాలను దానం చేస్తే ఇద్దరు అందులకు చూపును ప్రసాదించవచ్చని కుటుంబ సభ్యులకు సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి అవగాహన కల్పించారు. అక్కడే ఉన్నటువంటి INTUC సెంట్రల్ కమిటీ మెంబర్ తిరుపతి, సదాశయ సభ్యులు కుమార్ ఒప్పించగా దుఃఖంలో కూడా స్పందించి కొమరమ్మ నేత్రాలను దానం చేయడానికి భర్త సారయ్య, OCP1 ఉద్యోగి కొడుకులు వంశీకృష్ణ, అరుణ్ కుమార్, కూతురు ప్రగతిశ్రీ అంగీకారం తెలిపారు. మృతుని నేత్రాలను LV ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సేకరించి హైదరాబాద్కు తరలించారు. ఈ కార్యక్రమంలో సదాశయ సలహాదారులు మాజీ కార్పొరేటర్ మారెల్లి రాజిరెడ్డి, సదాశయ పట్టణ అధ్యక్షులు అనంతరాములు, మాజీ కార్పొరేటర్ మందల కిషన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, గడ్డం తిరుపతి, యోగేష్, ప్రకాష్ పాల్గొని నేత్రదాతకు ఘనంగా నివాళులర్పించారు. విషాదంలో కూడా ఇద్దరు అందులకు వెలుగులు ప్రసాదించడానికి కొమరమ్మ నేత్రాలను దానం చేయడానికి అంగీకారం తెలిపిన కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, గౌరవ అధ్యక్షులు కమాన్పూర్ లయన్స్ క్లబ్స్ అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారులు నూక రమేష్, కార్యదర్శి భీష్మాచారి, ప్రచార కార్యదర్శి KS వాసు, సలహాదారులు లగిశెట్టి చంద్రమౌళి, పెద్దపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలు వెల్ది కవిత, కమాన్పూర్ లయన్స్ క్లబ్ కార్యదర్శి నల్లవెల్లి శంకర్, కోశాధికారి డాక్టర్ విజయ్ కుమారి, OCP1 ఇంజనీర్ రాజు అభినందించారు. కొమరమ్మ అకాల మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ST2 2041లో నివాసం ఉండే జోగు సారయ్య గారి భార్య జోగు కొమరమ్మ గారు రాత్రి బ్రెయిన్ స్ట్రోక్తో మరణించగా వారు సమాజ హితాన్ని కాంక్షించి సదాశయ ఫౌండేషన్కు మేము నేత్రదానం చేస్తామని తెలియజేయగానే వారి యొక్క ఆదర్శమైనటువంటి నిర్ణయాన్ని పూర్తిగా తీసుకొని మేమందరం కూడా రాజిరెడ్డి అన్న, తిరుపతి, కిషన్ రెడ్డి అన్న వీళ్ళందరూ కూడా మోటివేట్ చేయడం వలన అందరి స్ఫూర్తిగా ఉండాలన్నటువంటి అమ్మ నేత్రాలను దానం చేసి ఇద్దరి అందులకు చూపును ప్రసాదించినటువంటి అమ్మగారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనశ్శాంతిని, మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఈ నేతదానికి ముందుకు వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు మా సదాశయ ఫౌండేషన్ తరఫున వారికి పాదాభివందనం చేస్తున్నాం. ఇలాంటి నిర్ణయాలు ప్రతి ఒక్కరికి తీసుకోవాలని, మనము ఏదంటే మానవ సంజీవులైనటువంటి నేత్రాలను కానీ అవయవాలు కానీ మట్టిపాలు కాకుండా ఇంకొకరికి ఉపయోగపడే విధంగా చేయాలని ఈ విధంగా కోరుకుంటున్నాం. నేత్రాల కుటుంబ సభ్యులకు ఇప్పుడు LV ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి ఆ నేత్రాలను పంపిస్తున్నాం. వారికి ఈ నేత్రాలను ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. డాక్టర్ ఒకసారి చూడండి. భారతదేశ సుప్రీంకోర్టు జడ్జి అయిన DR గవాయి గారిపై జరిగిన దారుణమైన దాడిని మాల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి చెందిన జడ్జిపై ఇలాంటి దుశ్చర్యలు జరగడం ప్రజాస్వామ్య విలువలకు మచ్చ తేవడమే కాకుండా న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై భావ ప్రకటన, స్వేచ్ఛ మరియు రాజ్యాంగంపై దాడిగా మేము భావిస్తున్నాము. గవాయి గారు సౌమ్యులు, బుద్ధిస్టు, సామాజిక న్యాయం, దళితుల హక్కుల కోసం కట్టుబడి పోరాడుతున్న ప్రముఖ వ్యక్తి. అలాంటి వ్యక్తిపై దాడి జరగడం సమాజంలో అణిచివేతకు గురైన వర్గాల గొంతును అణగదొక్కే ప్రయత్నమని మేము ఆవేదన చెందుతున్నాము. మాల సంఘం ఈ దాడిపై తక్షణ విచారణ
జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తోంది. సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం మాల సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి మాలం మధు మల్లేశం, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ సెక్రటరీ మర్రి ఐలయ్య, జన విజ్ఞాన పరిషత్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఎరుకుల లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి జూపాక పోషం, నంది నరేష్, టీం పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అందుగుల రాజేశం, దాసరి రాజు, ముక్కా సుదర్శన్, పిట్టల వెంకటి, కడమండ శ్రీహరి, గడ్డం నారాయణ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలం నిస్సాంపల్లి గ్రామంలో ఉరేసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన జ్యోతి అనే మహిళ గమనించి డయల్ 100కు ఫోన్ చేసిన కుటుంబ సభ్యులు 7 నిమిషాల్లో ఇంటికి చేరుకుని తలుపు పగలగొట్టి జ్యోతిని కిందకి దించిన పోలీసులు వెంటనే సిపిఆర్ చేసి మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్ అన్నలు సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులపై సర్వత్రా ప్రశంసలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గోదావరి కనిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ను కలిసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీలో నూతన శక్తి ప్రవాహం. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ సమక్షంలో బీఆర్ఎస్ నుంచి భారీగా చేరికలు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నందు RG1, RG2 జట్ల మధ్య వాలీబాల్ పోటీల ఎంపిక. బ్రెయిన్ స్ట్రోక్తో యువతి మృతి. నేత్రదానంకు అంగీకారం తెలిపిన కుటుంబ సభ్యులు. నేత్రాలను సేకరించిన ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.